పూజ్యమైన శుభవేళ రమ్యమైన ఈ వేళ పూజ్యమైన శుభవేళ రమ్యమైన ఈ వేళ ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం స్వాగతం ఘన స్వాగతం శ్రీ యేసునామములో స్వాగతం స్వాగతం ఘన స్వాగతం శ్రీ యేసునామములో స్వాగతం నాలోని ప్రతి అణువును నీవే సృజించి నా తల్లి గర్భమున నన్ను రూపొందించి నాలోని ప్రతి అణువును నీవే సృజించి నా తల్లి గర్భమున నన్ను రూపొందించి నీ ఎదలో నన్ను భద్రపరచి నీ ఎదలో నన్ను భద్రపరచి నీ సాక్షిగా జీవింపగా నన్ను నడిపించితివి ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం స్వాగతం ఘన స్వాగతం శ్రీ యేసునామములో స్వాగతం స్వాగతం ఘన స్వాగతం శ్రీ యేసునామములో స్వాగతం సర్వలోకాలకు ఒకే దేవుడవైన తండ్రి దేవా సకల సృష్టిని కృపతో కాపాడు క్రీస్తు దేవా సర్వమును సంపూర్ణమునర్చు ఆత్మదేవా స్తోత్రం మీకే మహిమా మహిమా మీకే ఘనత ఘనత మీకే స్తోత్రములు కలుగునుగాక ఆ, 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 సరిరి సద సాసరిరి సద సాసరిరి సద సరి గరిగా సాసరిరి సదాద సాస
తరలిరండి తరలిరండి దైవతనయుని రక్షణ బలిగి దైవతనయుని రక్షణ బలికి దేవుని ప్రజలారా తరలిరండి తరలిరండి దైవతనయుని రక్షణ బలిగి దైవతనయుని రక్షణ బలికి అర్చక గురు అభిషేక హస్తాలతో అర్చక గురువు అభిషేక హస్తాలతో అర్పించు అక్షయ అమృత బలికి అర్పించు అక్షయ అమృత బలికి రండి దైవజనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో రండి దైవజనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. Today is a happy day for us. We have received the sacrament of confession for the first time and are going to receive the sacraments of the Holy Eucharist and confirmation. We welcome His Eminence, Most Reverend Dr. Pilli Anthony Das, Co-Adjutor Bishop of Nellore Diocese. He will be the main celebrant and will administer the sacraments. We will always remember this day when through your hands we will receive our Lord Jesus Christ and His Holy Spirit. We extend our heartfelt welcome to Reverend Father Gadesh Reddy, our parish priest, the other fathers, brothers and sisters, our parents and relatives from far and near who have come to pray for us. Special welcome to all the members of our parish community. Your prayers, presence, and positive vibes have helped us a lot. We, the recipients of these sacraments, request you all to pray for us so that we may receive these sacraments worthily and enjoy the benefits of God's grace. అందరికీ శుభోదయం. ముందుగా క్రీస్తురాజు దేవాలయ మహోత్సవానికి ఎంతో సంతోషంతో ఆనందంతో విచ్చేసిన విశ్వాసులందరికీ పేరు పేరున క్రీస్తురాజు దేవాలయ మహోత్సవ శుభాకాంక్షలు. కొంతకాలం క్రితం వరకు మన మధ్యలో ఉండి మనందరినీ తన వాక్య పరిచర్య ద్వారా దేవుని సన్నిధికి మరింత దగ్గరగా నడిపించిన మన ప్రియమైన మరియు సుపరిచితులు ఇటీవలే నెల్లూరు పీఠానికి సహపీఠాధిపతులుగా ఎన్నికైన పిల్లి అంతోనిదాస్ గారికి రామంతపూర్ క్రీస్తురాజు దేవాలయ క్రైస్తవ విశ్వాసులందరి తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. పిల్లి అంతోనిదాస్ గారు కీర్తిశేషులు పిల్లి జయరావు గారు లూర్దమ్మలకు 1973 సంవత్సరంలో ఆగస్టు 24న ప్రకాశం జిల్లా దొనకొండ గ్రామంలో జన్మించారు. అంతోనిదాస్ గారికి ఒక అక్క, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అంతోనిదాస్ గారు 1970వ సంవత్సరం నుండి 1986వ సంవత్సరం వరకు దొనకొండ ఆర్సిఎం పాఠశాలలో ప్రాథమిక విద్యను, సెయింట్ తెరిసా పాఠశాల ఒంగోలులో 1986వ సంవత్సరం నుండి 89వ సంవత్సరం వరకు ఉన్నత పాఠశాల విద్యను, ఇంటర్మీడియట్ నెల్లూరులో, ప్రకాశం జిల్లా గిద్దలూరులో డిగ్రీ పూర్తి చేసి విద్యా బోధనలో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. 1989వ సంవత్సరం నుండి 92వ సంవత్సరం వరకు సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీ నెల్లూరులో, 1992-93 వరకు సెయింట్ పాల్స్ సెమినరీ స్పిరిచువల్ ఓరియంటేషన్, 1993 నుండి 95వ సంవత్సరం వరకు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ కొండదాబా వద్ద తత్వశాస్త్ర అధ్యయనం, 1995-96వ సంవత్సరంలో ఆవంచెర్ల నందు రీజెన్సీ పూర్తి చేశారు.
మరియు 1996 నుండి 2000 సంవత్సరం వరకు హైదరాబాదులోని సెయింట్ జాన్స్ ప్రాంతీయ గురు విద్యాలయంలో దైవశాస్త్ర అధ్యయనం పూర్తి చేశారు. ఆనాటి నెల్లూరు పీఠాధిపతులు కీర్తిశేషులు మహాపూజ్య పిసి బాలస్వామి గారి హస్త నిక్షేపణంతో 1999 అక్టోబర్ 1వ తారీఖున ఉపగురువుగా పట్టం పొంది 2000 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తేదీన గురుత్వ అంతస్తులో ప్రవేశించారు. 2000 సంవత్సరం నుండి 2002 వరకు పీఠాధిపతుల కార్యదర్శిగా, 2002 నుండి 2004వ సంవత్సరం వరకు కొమరోలు గురుమండలములో ఉపగురువుగా, 2004 నుండి 2007వ సంవత్సరం వరకు గుడ్లూరు విచారణ గురువుగా సేవలందించారు. 2008 నుండి 2010వ సంవత్సరం వరకు రోమా నగరంలో లైసెన్షియేట్ ఆఫ్ డాగ్మెటిక్ థియాలజీ కోర్సు పూర్తి చేసి అదే యూనివర్సిటీ నందు డాక్టరేట్ పట్టా పొందారు. 2014 నుండి 16వ సంవత్సరం వరకు సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీ రెక్టర్గా, సున్నపు బట్టి గురుమండల యాజకునిగా సేవలందిస్తూ గురు విద్యార్థుల తర్ఫీదులో భాగం పంచుకున్నారు. 2016-17వ సంవత్సరంలో ఉదయగిరి గురుమండల గురువుగా బాధ్యతలు నిర్వహిస్తూనే సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్గా విద్యా వ్యాప్తికి కృషి చేశారు. 2017వ సంవత్సరము జూన్ నుండి సెయింట్ జాన్స్ ప్రాంతీయ గురు విద్యాలయంలో డాగ్మెటిక్ థియాలజీ మరియు ఫార్మాటర్ ప్రొఫెసర్గా ఉన్నారు. మహోన్నత వ్యక్తిత్వం గల మంచి మనిషిగా, గొప్ప స్నేహశీలిగా, నిగర్విగా ఉన్న వీరిని ప్రభువు తన సేవకై ఘనంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మనసుతో మన ఆహ్వానాన్ని మన్నించి మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ సహపీఠాధిపతులకు శుభాభివందనములు తెలుపుచు క్రీస్తురాజు దేవాలయ మహోత్సవానికి మరొక్కసారి ఘన స్వాగతం పలుకుతూ ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా మా ప్రార్థన. అందరికీ క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగకి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మన ప్రియతమ పీఠాధిపతులు, నెల్లూరి సహపీఠాధిపతులు పిల్లి అంతోని దాస్కి మీ అందరి తరపున నేను హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. వెల్కమ్ డియర్ బిషప్ గారు. అలాగే ఇక్కడికి చేరిన ఫాదర్సు, సిస్టర్సు, బ్రదర్స్ అందరికీ మరియు ప్యారిషనర్సు, అలాగే బంధువులు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బిషప్ గారిని ముఖ్యంగా ఈ యొక్క పూజా బలిని మనందరి కోసము సమర్పించి నూతనంగా దివ్యస ప్రసాదాన్ని స్వీకరించబోతున్న చిన్నారులకు దివ్యస ప్రసాదాన్ని, భద్రమైన బ్యాంగాన్ని, దేవద్రవ్యాన్ని ప్రసాదించి ప్రార్థించి మనలందరిని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పూజా బలిని ప్రారంభించమని వేడుకుంటున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు పాలనను ప్రేమించుదాం, క్రీస్తు పాలనలో పయనించుదాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తురాజు మహోత్సవమును జరుపుకుంటూ ఈ ఘనమైన దివ్య పూజా బలిని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇటువంటి సందర్భములో ముందుగా మన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు అంతోని కార్డినల్ పూల తండ్రి గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి క్రీస్తురాజు దేవాలయము, క్రీస్తురాజు విచారణ, క్రీస్తురాజు ప్రజలు మీ అందరూ కూడా ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ముందుగా మీ గురువులు శౌరి ఫాదర్ గారికి, ఇక్కడ చేరిన గురువులందరికీ, మరి మీ అందరికీ కూడా క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. Thank you, Father. ఇటువంటి సమయములో
క్రీస్తు రాజు పాలనను మనము ప్రేమించాలి. క్రీస్తు రాజు పాలనను మనం పయనించాలి. అంటే ఎప్పుడు కూడా క్రీస్తు రాజుతో ఉండాలి. అటువంటి గొప్ప సత్యాన్ని మనం గ్రహించబోతూ ఉన్నాము. మనకున్నటువంటి ఒకే ఒక పాలన, ప్రభువు పాలన, పరలోక పాలన, పరిశుద్ధ పాలన, క్రైస్తవ విశ్వాస పాలన. ఇది కాకుండా మరో పాలన మనకు లేదు. ఈ సత్యాన్ని గ్రహించాలంటే క్రీస్తు రాజును అంగీకరించాలి, క్రీస్తు రాజును అన్వేషించాలి, క్రీస్తు రాజులో ఆనందించాలి, క్రీస్తు రాజరికమును అన్వయించుకోవాలి. అప్పుడు మనము క్రీస్తు పాలనను ప్రేమించగలము, క్రీస్తు పాలనలో పయనించగలము. అంతటి గొప్ప విశ్వాస స్థైర్యమును, ఆత్మధైర్యం దయచేయమని ఈ దివ్య పూజ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మన చిన్నారులు, మన బిడ్డలు ఈరోజు ప్రప్రథమంగా దివ్య సప్తాహం స్వీకరించబోతున్నారు. అదేవిధంగా ధృవీకరణ అభ్యంగనం స్వీకరించబోతున్నారు. కాబట్టి ముందుగా మన బిడ్డలందరిని అభినందిస్తూ, వారి తల్లిదండ్రులను అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ద చిల్డ్రన్. ఈ సమయంలో ఈ పరిశుద్ధమైన దివ్య పూజ సమయాన్ని మనం సమర్పించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనందరినీ కూడా పరిశుద్ధపరచమని, మన పాపలను మన్నించమని, పరలోక కృపను అమితంగా దయచేయమని మనము వేడుకుందాం. చూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. దయ చూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యం నుండి విముక్తిని పొంది మహావైభవము గల వాడవైన నీ సేవకు అంకితమగినట్లును నిత్యం నీ స్తుతిగానమును చేయునట్లును కృప చూపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. పెద్దలు దావీదును ఇజ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఇజ్రాయేలీయుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు
ఇజ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవి. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. Second reading. A reading from the letter of St. Paul to the Colossians, chapter 1, verses 12 to 20. Brethren, give thanks to the Father, who has qualified you to share in the inheritance of the saints in light. He has delivered us from the domain of darkness and transferred us to the kingdom of His beloved Son, in whom we have redemption, the forgiveness of sins. He is the image of the invisible God, the firstborn of all creation. For by Him all things were created, in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities. All were created through Him and for Him. And He is before all things, and in Him all things hold together. And He is the head of the body, the church. He is the beginning, the firstborn from the dead, that in everything He might be preeminent. For in Him all the fullness of God was pleased to dwell, and through Him to reconcile to Himself all things, whether on earth or in heaven, making peace by the blood of His cross. The word of the Lord. Thanks be to God. Please stand for the gospel acclamation. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే
సుధలు చిందించి ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నుంచి 43వ వచనం వరకు. ప్రజలు సిలువ చెంత నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్ష రసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి సిలువ పై భాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువు రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు. మనము ఆయన పాలనను ప్రేమించాలి, ఆయన పాలనలో పయనించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఒకే ఒక రాజు ఉన్నాడు, ఒకే ఒక ప్రభువు ఉన్నాడు, అది యేసుక్రీస్తు. మరో రాజు లేడు, మరో ప్రభువు లేడు, మరో ఆలన లేదు, మరో పాలన లేదు. మనకున్నటువంటి ఒకే ఒక పాలన, పరలోక పాలన, పరిశుద్ధ పాలన. ఇవన్నీ గ్రహించినప్పుడు మనము క్రీస్తు పాలనను ప్రేమించగలము.
ఆ క్రీస్తు పాలనలో పయనించగలము. ఈరోజు మనము క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ఈ మహోత్సవము నుండి మనము గొప్పగా తెలుసుకునే ఒకే ఒక సత్యము, ప్రభు యొక్క పాలనను ప్రేమించాలి అంటే ప్రభు యొక్క పాలనను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. యేసువా నీ ఒక్కడివే మాకు రాజు, ఆ విశ్వాస స్థాయికి రావాలి, ఆ పాలనలో పయనించాలి. అనగా యేసువా నీ ఒక్కడివే మాకు మార్గము, పరలోక జీవమని మనము ప్రకటించాలి. కాబట్టి రాజ్యమును విశ్వసించటము, ఆ రాజ్యమును ప్రకటించడము ఈ క్రీస్తు రాజు పండుగ లక్ష్యముగా మనము స్వీకరించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరి చేతులపైకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు తల్లి శ్రీ సభ ప్రత్యేక విధంగా సామాన్య కాలంలోని చివరి ఆదివారమును అనగా 34వ ఆదివారమును క్రీస్తు రాజు పండుగగా ప్రకటించడానికి ఒకే ఒక కారణం. 33 వారాలుగా సువార్తల ద్వారా ప్రభువును గ్రహించి ఉన్నాము, ఆయన పరమార్థాన్ని మనం గ్రహించి ఉన్నాము, ఆయన పరిచర్యను తెలుసుకొని ఉన్నాము, ఆయన ప్రేమను అనుభవించి ఉన్నాము, ఆయన రక్షణను చూడగొని ఉన్నాము. ఇటువంటి సమయములో ఈ చివరి ఆదివారమున మీరు ప్రభువును రాజుగా ప్రకటించాలి అని శ్రీసభ కోరుకుంటూ ఈ పండుగను స్థాపించింది. ఎంతవరకు మనము ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయనను మర్చిపోకుండా, ఆయనను విడిచిపోకుండా, ఆయనతో ఉంటామంటూ మాట ఇస్తూ ప్రభువు రాజుగా గుర్తిస్తూ ఉన్నాము, ఆ ప్రభు యొక్క రాజ్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాము, ఆ రాజ్యములో పయనిస్తూ ఉన్నాము. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము ప్రభురాజు పాలన కిందకు వచ్చి అక్కడ స్థిరపడాలి. అటువంటి విశ్వాస స్థాయిని దయచేయమని మనము ఈ పూజ ద్వారా, ప్రసంగం ద్వారా ఆ ప్రభుని వేడుకుంటూ ఉన్నాము. మరి క్రీస్తు రాజు పండుగ రోజు క్రీస్తు పాలన గురించి మనము తెలుసుకోవాలంటే ఆ పాలనలోని 3 లక్షణాలను మనం గ్రహించాలి. మొదటిదిగా క్రీస్తు పాలనం అతీతం, అద్వితీయం. రెండవది క్రీస్తు పాలనం అజరం, అజరామరం. మూడవది క్రీస్తు పాలనం అమరం, అమోఘం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 సత్యాలను గ్రహించామంటే క్రీస్తు పాలనను మనం తెలుసుకోగలము, ఆ పాలనలో శాశ్వతంగా ఉండగలము. కాబట్టి ఈ 3 అంశాలలోకి మనం ప్రవేశిద్దాం. మొదటిది క్రీస్తు పాలనం అతీతం, అద్వితీయం. అతీతం అంటే ఉన్నటువంటి అన్ని రాజ్యాల కంటే, అన్ని పాలనల కంటే కూడా ఘనమైనది, గొప్పది, అందకుండా ఉన్నతంగా ఉండేది అని అర్థం. అద్వితీయం అంటే రెండవది లేనిది, అంటే రెండవ రాజ్యం లేదు. క్రీస్తు పాలన ఒక్కటే నిజమైనటువంటి పాలనం, అదొక్కటే పాలనం, రెండవది లేదు. అద్వితీయం, ద్విత్వానికి దూరంగా ఉండేది, ద్విత్వానికి అతీతంగా ఉండేది. కాబట్టి క్రీస్తు రాజు పాలనం ముందుగా అతీతం, అద్వితీయం. మనము ఈ పండుగ చారిత్రాత్మక నేపథ్యాన్ని గమనించామంటే ఈ సత్యం బోధపడుతుంది. ఈ పండుగను 11వ భక్తినాథ పాపు గారు 1925వ సంవత్సరంలో ప్రకటించారు, స్థిరపరిచాడు. 2025 100 సంవత్సరాల క్రితం. ఎందుకొరకు ఈ పండుగ ప్రస్తావన వచ్చింది, ఈ పండుగ ఏర్పాటు చేయబడింది అని మనము చరిత్రలోనికి తొంగి చూసామంటే 3 విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. మొదటిది లౌకికవాదం పెరిగిపోయింది. రెండవది అధికార వ్యామోహం పెరిగిపోయింది.
మూడవది క్రీస్తు నిరాకరణం పెరిగిపోయింది. లౌకికవాదం అంటే ఈ లోకం ఒక్కటే, మరో లోకం లేదు, కాబట్టి ఈ లోకంలో ఉండండి, ఈ లోకంలో తినండి, ఈ లోకంలో తాగండి, ఈ లోకంలో పడిపోండి. వేరే ప్రపంచం లేదు, వేరే లోకము లేదు. ఈ ప్రపంచంలో ఉన్నంతా కూడా మనము అనుభవించాల్సిందే. మరో జీవితం కోసం, మరో లోకం కోసం మీరు ఎదురు చూడకండి అని ఒక లౌకికవాదము 1800 సంవత్సరంలో ప్రారంభమై అది విస్తరిస్తూ ఉంది. ఆ లౌకికవాదములో క్రీస్తును, స్త్రీ సభను, విశ్వాసాన్ని విస్మరించడం ప్రారంభమైంది. మొదటిది. రెండవ కారణం అధికార వ్యామోహం. అంటే ప్రతి రాజ్యము కూడా, చిన్న చిన్న రాజ్యాలు కూడా మేమే గొప్ప రాజ్యము, మాకంటే గొప్ప రాజ్యము లేదు, అందరూ మా వద్దకు రావాలి, మా పాలనలో ఉండాలి, లేకుంటే యుద్ధాలు చేస్తామని అనేక మంది రాజ్యాధికార వ్యామోహముతో యుద్ధానికి పాల్పడ్డారు. అందుకని అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం కూడా ముగిసిపోయింది. ప్రతి ఒక్కరూ రాజులే, నేనే రాజును, నేనే మంత్రిని, నాకు తిరుగులేదు, అందరూ నన్ను అనుసరించాలి, లేకుంటే హతమారుస్తాను, చంపివేస్తాను. ఇటువంటి వాదము, ఇటువంటి వ్యామోహం, అధికార వ్యామోహము పెరిగిపోయింది. తద్వారా మరోసారి స్త్రీ సభ అన్నటువంటి అంశాన్ని నెట్టివేశారు. స్త్రీ సభ లేదు, విశ్వాసం లేదు, దానివల్ల ప్రయోజనమైనటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు. అన్నిటికి మించి మూడవది, ఈ లోకం మాది, ఈ లోకం రాజ్యం మాది, కాబట్టి మరో రాజు లేడు, క్రీస్తు ప్రభు రాజు కాదు, ఆయన దేవుడు కాదు, ఆయన రాజు కాదు, ఆయన రాజ్యం మాకు అక్కరలేదు అన్నటువంటి ఒక అవిశ్వాస జీవితం ప్రారంభమైంది. ఈ మూడింటికి సమాధానంగా, లౌకికవాదానికి, అధికార వ్యామోహానికి, క్రీస్తు నిరాకరణకు, స్త్రీ సభ నిరాకరణకు సమాధానంగా ఆనాటి పాపు గారు మరోసారి క్రీస్తు విశ్వాధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు ప్రభువు మాత్రమే ఈ లోకానికి రాజు అని ఈ పండుగను ఏర్పాటు చేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. Now we have the sacrament of confirmation. I request all the candidates please come in line and receive the sacrament of confirmation. Godparents also be present. So we have first the renewal of the baptismal promises. The children will make the promises. We also all together renew them. Children, all of you, do you reject Satan and all his works and all his empty promises? Do you believe in God, the Father Almighty, creator of heaven and earth? Do you believe in Jesus Christ, his only Son, our Lord, who was born of the Virgin Mary, was crucified, died and was buried, rose from the dead, and is now seated at the right hand of the Father? Do you believe in the Holy Spirit, the Lord, the giver of life, who came upon the apostles at Pentecost and today is given to you sacramentally in the confirmation? Do you believe in the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, and the life everlasting? This is our faith. This is the faith of the church. We are proud to profess it in the Christ our Lord. Amen. My dear friends, in baptism,
God our Father gave the new birth of eternal life to his children, chosen sons and daughters. Let us pray to our Father that he will pour out the Holy Spirit to strengthen these sons and daughters with his gifts and anoint them to be more like Christ, the Son of God. Let us pray. All-powerful God, the Father of our Lord Jesus Christ, by water and by the Holy Spirit, you freed your sons and daughters from sin and gave them new life. Send your Holy Spirit upon these children to be their helper and guide. Give them the spirit of wisdom and understanding, the spirit of right judgment and courage, the spirit of knowledge and reverence. Fill them with the spirit of wonder and awe in your presence. We make this prayer through Christ our Lord. Amen. Nitya Jeevani. Be sealed with the gift of the Holy Spirit. The Lord be with you. Naomi. Be sealed with the gift of the Holy Spirit. The Lord be with you. Vinci Pratika. Be sealed with the gift of the Holy Spirit. The Lord be with you. Selena. Be sealed with the gift of the Holy Spirit. The Lord be with you. Rishika. Be sealed with the gift of the Holy Spirit. The Lord be with you. Prapti. Be sealed with the gift of the Holy Spirit. The Lord be with you. Aradhya. Be sealed with the gift of the Holy Spirit. The Lord be with you. Alison Mary. Be sealed with the gift of the Holy Spirit. పావన ఆత్మా మాపై వేంచేయుమా యోర్దాను నదిలో దిగిన రీతిగా మాపై వేంచేయుమా యోర్దాను నదిలో దిగిన రీతిగా మాపై వేంచేయుమా పావన ప్రభువా నాపై కరుణ చూపవా ఓ ఆత్మదేవా మాపై దిగి రావా నిన్నే ప్రార్థింతుము నిన్నే కీర్తింతుము పావనాత్మా మాపై వేంచేయుమా పావన ఆత్మా మాపై వేంచేయుమా పావన ఆత్మా మాపై వేంచేయుమా ప్రవచించు బలమును స్వస్థత వరంబును సేవా గుణమునివ్వగరా ప్రవచించు వరమును
స్వస్థత వరంబును సేవా గుణము నివ్వగరా పావన ప్రభువా మాపై కరుణ చూపవా ఓ ఆత్మదేవా మాపై దిగి రావా నిన్నే ప్రార్థింతుము నిన్నే కీర్తింతుము పావనాత్మా మాపై వేంచేయుమా పావనాత్మా మాపై వేంచేయుమా For the gift of your son Jesus as our King. As we celebrate his feast today, Jesus, the King of the universe, help us to remain faithful to his kingdom and help us to work to establish this kingdom in the world. We offer you all our petitions and prayers. Listen to them and grant them in due time. Lord, hear our prayer. Lord, hear our prayers. Dear Jesus, bless the church you founded and guided, its leaders, the Pope, the bishops, the clergy, and the religious to establish your kingdom on earth and the frontline soldiers of your kingdom. They may always be loyal to your teaching. For this we pray. Your response, Lord, King of our hearts, listen to our prayer. Lord, King of our hearts, listen to our prayers. ప్రియమైన యేసు ప్రభువా, మిమ్ములను మా రాజుగా అంగీకరించి ఇక్కడ గుమికూడిన మా అందరిపై మీ అశేష వరములను కుమ్మరించి మా జీవితాలలో ఎప్పటికీ మీ చిత్తము నెరవేర్చేలా అనుగ్రహింపుమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అందరూ మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. For all Christians, that they may respect the kingship of Jesus and drawing inspiration from him, may work towards the establishment of a society based on the gospel values of truth and justice. For this we pray. Our response, Lord Jesus, King of our hearts, listen to our prayers. Lord Jesus, King of our hearts, listen to our prayers. మా విచారణలోని యువత చెడు వ్యసనముల నుండి రక్షించబడి ఎల్లప్పుడూ తమ ఆలోచనలో మాటలలో మరియు చేతలలో మిమ్మల్ని రాజుగా అంగీకరించుటకు వారు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండేలా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ప్రభువా. అందరూ మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, వేలకు రాజు అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. Lord, we pray for us children receiving our first Holy Communion, that our hearts may be open to the great mystery of your presence in the Eucharist. May we approach your table with reverence and joy, knowing that we are receiving the true body and blood of Christ. For this we pray. Our response, Lord Jesus, King of our hearts, listen to our prayer. Lord Jesus, King of our hearts, listen to our prayers. ప్రియమైన రాజా, మా విచారణలోని వ్యాధిగ్రస్తులు మరియు వృద్ధులందరి కొరకు ప్రార్థించుచున్నాము ప్రభువా. స్వస్థత చేకూర్చే మీ చల్లని స్పర్శతో వారు తమ బాధలలో నుండి ఉపశమనం పొందేలా కనికరించమని వేడుకొనుచున్నాము ప్రభువా. అందరూ మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా హృదయములకు రాజు అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. Lord Jesus, as we receive the sacrament of confirmation, we ask for the gift of the Holy Spirit upon us. Strengthen us with your gift of wisdom, understanding, knowledge, and fear of the Lord. Protect us from all harm and
Help us all to always walk in the path of righteousness. For this we pray. Response. Lord Jesus, King of our hearts, listen to our prayers. Lord Jesus, King of our hearts, listen to our prayers. Dear Jesus, we remember the dead, particularly those from our parish who are no longer with us today. Give them the grace to praise and worship you in your heavenly kingdom. For this we pray. Our response. Lord Jesus, King of our hearts, listen to our prayer. Lord Jesus, King of our hearts, listen to our prayers. Lord, bless our parish priest, our parents, and catechism teachers who have guided us on this journey. Give them wisdom and patience as they nurture our faith. May their example of love and devotion inspire us to walk always in your ways. For this we pray. Our response, Lord Jesus, King of our hearts, listen to our prayer. Lord Jesus, King of our hearts, listen to our prayers. On this feast of Christ the King, we pray for guidance and protection over the children of our parish. May they grow in their understanding of Jesus as their King, drawing closer to Him through their journey of faith. Our response, Lord Jesus, King of our hearts, listen to our prayer. Lord Jesus, King of our hearts, listen to our prayers. Let us pray. God our Father, empower us with the kingdom values of your Son, so that we believe that your kingdom is universal, redemptive, and eternal, and thus strive to establish by the virtues of peace, justice, and love. We make this prayer through Christ our Lord. Amen. విశ్వమంతా విశ్వసించే విశ్వ సృష్టికారక విశ్వమంతా విశ్వసించే విశ్వ సృష్టికారక విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా ప్రణతి పూర్వకం పరిమళించే నా కృతి నీదు ప్రేమకు ఆకృతి వెలకు వందని అర్పణం ప్రణతి పూర్వకం నీకు నచ్చిన భాగము దశమ భాగమేగా నీకు నచ్చిన భాగము దశమ భాగమేగా వినయవర్తనతో చెంత చేచితివి వినయవర్తనతో చెంత
చేర్చితివి. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభువు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మాకు నీతోను మా సోదరి సోదరులతో గల సఖ్యతకు గుర్తుగా మేము అర్పించి బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ జనిత కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతి అంతటిని రక్షించెను. సర్వశక్తుడను తన తండ్రి అయిన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించుట నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదియే. పవిత్రతకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును
మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేసెడివారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యవు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపనల నిరవధిక సహాయము ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మీతో సైక్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమారుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులైన లెయో పాపు గారిని, అంతోని పీఠాధిపతులను, ఈ దివ్య పూజను అర్పించుచున్న అంతోని పీఠాధిపతిని, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. ప్రభువా, పవిత్రాత్మను పంపి నూతన జన్మను నొసగి జ్ఞానస్నాన వరమునందు నీ చిత్తానుసారము ధృవీకరణించిన నీ దాసులను కూడా జ్ఞాపకముంచుకొనుము. కరుణించి వారి యందు నీ అనుగ్రహము కదిలముగా ఉంచుమని వేడుకొనుచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు
ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, ఆత్మదేవునికి ధూపముతో హారతి, ఆత్మదేవునికి ధూపముతో హారతి, హారతి 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 హారతి. ప్రభువా నీ రాజ్యం వచ్చునుగా. కానీ ప్రతిరోజు కూడా పరలోక ప్రార్థనలో మనము చెప్తూ ఉంటాం, ప్రభుని రాజ్యము ఉన్న ఫలముగా కిందకి దిగిరాదు. ఆ రాజ్యమును మనమే నడిపించాలి, ఆ రాజ్యమును మనమే విస్తరించాలి, ఆ రాజ్య విలువలను మనం జీవిస్తూ ప్రకటించాలి. అటువంటి గొప్ప ఆత్మబలం దయచేయమని మనందరం దీవించమని ప్రభు యొక్క ప్రార్థన ద్వారా మనము ఆ తండ్రిని విన్నవించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమాలు నీ మహిమను కొనియాడగా, పలుమాలు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు
కొనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయగా, సాతాను శోధనలో పడనీయగా, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము, రక్షణ ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు
చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో శిలువ ఉత్థానముల ద్వారా శాశ్వత రాజ్యమును మనకు అనుగ్రహించిన పరలోక రాజు క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని రాజ్య విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి గూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు, విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు, స్వీకరించు వారికి కాచును ఈ విందు.
మానవ ప్రగతిని సాధించి దైవజనులను పోషించి రక్షణ మార్గం చూపించి వాగ్దాన భూమికి నడిపించి పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా ప్రతి తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా ప్రతి తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. Dear Jesus, we choose you today to be our best friend. We adore you, we praise you, we love you. Thank you, Jesus, for forgiving our sins through the sacrament of confession. Thank you, Jesus, for coming into our hearts in the form of bread and wine. Thank you for sending on us the Holy Spirit. May we never do anything that will displease you. Be with us all the time to protect and guide us. Holy Spirit, be our constant companion. Inspire us always to do what is right. Mother Mary, intercede for us. My guardian angel, be always by our side to protect us from all harms. Amen. On behalf of all those who received the first Holy Communion and Confirmation, I would like to say thank you to Jesus for coming into our hearts today for the first time. I express my gratitude to Most Reverend Dr. Pilli Anthony Das, co-auditor of Nellore Diocese, for being the main celebrant and administering the sacraments of the Holy Eucharist and Confirmation. Thank you, Your Excellency. We are indebted to our parish priest, Reverend Father G. Shaw Reddy, for the care he took to prepare for this great day in our lives. I am extremely grateful to all the fathers who celebrated the Mass today and the sisters and brothers who joined us in prayer. They made this day holier and solemn. May I now extend my heartfelt gratitude to our dear catechism teachers for preparing us tirelessly for the last 1 month. With grateful heart, we remember our godparents, Mr. Elias Reddy and Mrs. Maria, relatives and well-wishers who came in large numbers to be a part of this day and praying for us. In a special way, I would like to express my thanks to the parish community, the parish council, the choir, the youth, and our catechist and his family for making all the necessary arrangements for this beautiful celebration. Thanks also go out to the auxilium sisters and their wards for presenting a traditional dance, for the entrance, and the sisters at Apsiguda for preparing the altar and other decorations. Once again, thank you one and all, and don't forget to pray for us. We are immensely grateful to Almighty God for all the blessings we received today. And as we are celebrating Christ the King solemnity, the King of the universe, the King of heaven and earth, the King of every heart, Jesus Christ, especially blessed us. So we are grateful to Jesus Christ for having given us this opportunity. And we are grateful to Mother Mary for having interceded for all of us. I would like to express my sincere thanks to Most Reverend Pilli Anthony Das, the coadjutor Bishop of Nellore, for having accepted our invitation and consented to be the main celebrant and administered the sacraments today. Thank you, Bishop. I want to thank Reverend Father Mareddy, Rector, for his guidance and help in sending seminarians to help today, and the ministry also they have been doing in our parish. Thank you, Father. I want to thank all the fathers here who came and prayed and celebrated this Mass for intentions. Thank you, fathers. God bless you.
I would like to express my thanks to all the sisters, brothers, parishioners, and the relatives who came here to participate today in this Mass. God bless you. Special thanks to all the parish council members, youth, volunteers, choir, catechism teachers, Salesian sisters for your welcome dance and Harati, Navajivan sisters for decorating this altar very beautifully. I am grateful to Reverend Father Pratap, the principal of Ave Maria School, and Reverend Father Vincent, the director of Millil House, for providing space and accommodation and parking place for our parishioners. I want to thank Deacon Joseph and Francis and the seminarians who assisted today, and I would like to express my gratitude to the catechist Josie and family, Esaya and family. Special thanks to Inna Reddy for taking care of everything, and also special thanks to Prasant for arranging many things, and all those who helped. Thank you for your help to make this feast a solemn one, and God bless you. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒకసారి మీ అందరికీ కూడా క్రీస్తురాజు మహోత్సవ పండుగ శుభాకాంక్షలు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. నా చేతుల్లో ఉంది ప్రణతులు వాల్యూమ్ 12. ఫాదర్ జ్ఞాన ఇప్పటి వరకు తన యొక్క సంగీత ప్రయాణాన్ని 2000 సంవత్సరం నుండి ప్రారంభించి నేటికి 25 సంవత్సరాలు ముగించుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఫాదర్ గారు ప్రణతులు వాల్యూమ్ 12ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంగా తండ్రి గారు అంతోనీ దాస్ గారిని ఈ యొక్క వాల్యూమ్ను విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాల్యూమ్లో తండ్రి గారు కూడా ఒక పాట రాయడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారికి అభినందనలు తెలియపరవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సిస్టర్ దేవ ఈ యొక్క పాటలో పశ్చాత్తాప గీతం పాడి ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచు ఉన్నాను. తండ్రి గారా, గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరికీ కూడా. మరి ఒకసారి తండ్రి అంతోనీ దాస్ గారికి, అదేవిధంగా సిస్టర్ దేవాకి ఈ యొక్క వాల్యూమ్ను మన ముందుకు తీసుకువస్తున్నటువంటి ఫాదర్ జ్ఞాన గారికి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియపరచుకుందాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ us. సో మీ అందరికీ మరి ఒకసారి పండుగ శుభాకాంక్షలు. దయచేసి చివరి ప్రార్థనకి నిలబడండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మా కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశిష్ట ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఇప్పుడు ప్రత్యేక విధంగా ధృవీకరణ అభ్యర్థన తీసుకున్నటువంటి కన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి వారిపై పవిత్రాత్మ వరం దిగి వస్తూ ఉండగా వారి కోసం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలుగా చేసుకొనెను. అతడు మేము ఆశీర్వదించి పితృప్రేమతో సర్వదా సంరక్షించునుగాక. సర్వేశ్వరుని జయంతిక కుమారుడైన యేసుక్రీస్తు
సత్య స్వరూపియగు పవిత్రాత్మ నిత్యము శ్రీ సభ యందు నెలకొని ఉండునని వాగ్దానం చేశాను. అతడు మేము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్యమును స్థైర్యమును ప్రసాదించునుగాక. శిష్యుల మీదకి పవిత్రాత్మ వేం చేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమ జ్వాలతో నింపెను. అతడు మేము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమ యందు మిమ్మలను ఏకము చేసి దైవరాజ్యంలోనికి మేము ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముందుగా మరొకసారి మన విచారణ గురువులకు మీ అందరికీ కూడా గురువులందరికీ క్రీస్తు రాజు పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. మరొకసారి క్రీస్తు పండుగకు జై 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 చెప్పాలి, సరేనా? క్రీస్తు రాజుకు జై జై జై, క్రీస్తు రాజుకు జై జై జై. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే.